అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె కొత్తూరు గ్రామ చెరువులో అక్రమ మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. జగ్గంపేట మండలం జె కొత్తూరు గ్రామ చెరువులో కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున మట్టిని త్రవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గ్రామ రెవెన్యూ అధికారి నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో మట్టి త్రవ్వి తరలించాలంటే రెవెన్యూ శాఖ అనుమతులు తీసుకోవడంతో పాటు మైనింగ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి రుసుములు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులో మట్టి త్రవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించిన విఆర్ఓ వెంటనే పనులను నిలిపివేయాలని ఆదేశించారు. అయినప్పటికీ త్రవ్వకాలు ఆపకపోవడంతో ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. స్థానికులు చెబుతున్న ప్రకారం కొందరు అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. చెరువుల నుంచి అక్రమంగా మట్టి తరలించడం వల్ల భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేను బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని, అలాగే కాకినాడ జిల్లా అడ్వైజర్. అయితే మన జగ్గంపేట మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. ఈ మధ్యకాలంలో మట్టిలో నువ్వు ఇంత తిన్నావని నాయకులందరూ కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. ఆ వేసుకున్న మరుసటి రోజు నుంచే ఈ కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి చెరువులో ఎవరు తోలుతున్నారో తెలియదు. మొత్తం చెరువు అంతా కూడా ఎటువంటి మైనింగ్ పర్మిషన్ కూడా లేకుండా ఎటువంటి అనధికారికంగా మరి మట్టిని అంతటిని తోలుకుని మట్టిని కోట్లాది రూపాయలకి వేలాది రూపాయలకి అమ్ముకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. మేము ఈఆర్ఓ కూడా కబురు చేసి ఈఆర్ఓని వివరణ అడగగా ఈఆర్ఓ నాకేమీ తెలియదు అని చెప్పి ఇక్కడికి వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ఊళ్ళో పెద్దలైనటువంటి వారు, నాయకులైనటువంటి వారు విఆర్ఓని కూడా తన గుప్పిట్లో పెట్టుకుని తన కనుసన్నల్లో నడిపించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఉంది. ప్రజలు కూడా నిజాలను తెలుసుకోవాలి. ఎక్కడ కూడా చెరువులు కాదు, గట్లు కాదు, ఏదైనా సరే పోలవరం గట్లు కూడా వదలకుండా పంచాయతీ చెరువుల్లో కూడా వాళ్ళ హవాను నిలుపుకుంటూ మట్టినంతటిని కూడా వేలాది రూపాయలకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. మేము మైనింగ్కి డబ్బులు కడుతున్నాం, మైనింగ్ పర్మిషన్ ఉంది అని అంటున్నారు. ఎక్కడుంది మైనింగ్ పర్మిషన్ చూపించమనండి. మైనింగ్ పర్మిషన్ లేకుండా వచ్చినాడు ఎవరైనా సరే మైనింగ్ పర్మిషన్ లేకుండా ఉంది అని చెప్పుకుని దొంగచాటుగా అధికారికంగా మాకు అధికార బలం ఉంది, మా వెనకాల నాయకులు ఉన్నారు అనేటువంటి ఈ పందాలోనే మట్టినంతటిని కూడా ఎక్కడ పెడితే అక్కడ అన్నదకరంగా మట్టిని తవ్వేస్తున్నారు. దీనిపై నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అలాగే పంచాయతీ కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా నేను దీనిపై సమగ్రంగా విచారణ జరిపించాలని నేను ఒక దీన్ని ప్రవేశపెడుతున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి వాటిని తొలగించి ఏదైనా మీరు మట్టి తోలుకోవాలంటే మైనింగ్ పర్మిషన్ కంపల్సరీగా తీసుకుని తోలాలని, లేదంటే నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.